చిన్న గ్రామం పచ్చని పొలాల మధ్యలో ఉంది. ప్రతి సంవత్సరం వినాయక చవితిని గ్రామస్తులు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈసారి కూడా చిన్నారులంతా మట్టి తేవడానికి ఊరి చివరన ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళారు. అందరూ కలిసి మట్టిని తెచ్చి చిన్న చిన్న చేతులతో మట్టి వినాయకుడికి రూపమిచ్చారు. గ్రామంలోని పెద్దలు అది చూసి సంతోషించారు. అందరూ ఆ వినాయకునికి మండపం కట్టి రంగురంగుల కాగితాలతో అలంకరించారు. అప్పుడు పండితులు వచ్చి వినాయకుడికి పూజ చేశారు. చిన్నపిల్లలు రంగురంగు పూలతో వినాయకుడిని అలంకరించారు. గ్రామ పెద్దలు పిల్లలకు వినాయకుని కథలు చెప్పారు. వినాయకుడు ఎలా ఎలుకను వాహనంగా చేసుకున్నాడో, పార్వతీదేవి ఆయనను ఎలా పుట్టించిందో అందరికీ తెలియజేశారు. చిన్నపిల్లలు కథలు ఆనందంగా విన్నారు. పూజ పూర్తయిన తర్వాత అందరికీ ప్రసాదంగా పులిహోర, లడ్డూలు ఇచ్చారు. అలా నవరాత్రులు పూర్తి అయ్యాయి. అందరూ కలిసి వినాయకుడిని ఊరేగింపుగా గ్రామం అంతా తిప్పారు. ఊరేగింపు తర్వాత వినాయకుడిని గంగలో వదిలి గణపతి బప్ప మోర్యా అంటూ కేరింతలు కొట్టారు. ఇలా వినాయక చవితి పిల్లలకు కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది.